నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్స్ చూద్దాం. డీలిమిటేషన్స్‌పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని ఖండించిన తెలంగాణ సీఎం. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకొచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రజాప్రతినిధులం, ప్రజలందరికీ ఆదర్శంగా నిలవాలన్న ఎమ్మెల్యే కేటీఆర్. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు 10 లక్షల పరిహారం ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదల్చలేదన్న సీఎం చంద్రబాబు నాయుడు. గిరిజన మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన టీడీపీ నేత రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. 48 గంటల్లో చర్యలు తీసుకోకుంటే రాజీనామా చేస్తానన్న తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి లోకసభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ డీలిమిటేషన్పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. పునర్విభజనతో జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకూడదని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను మాత్రమే కొనసాగించాలని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని అన్నారు. ప్రస్తుత జనాభాను ప్రాతిపదికగా తీసుకొని ఎస్సీ, ఎస్టీ సీట్లను కూడా పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజననే కాదు, పార్లమెంటు నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన ప్రక్రియ మీద కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కానీ నియోజకవర్గాల పెంపు కార్యక్రమం అనేది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. గతంలో 4 సార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన విధి విధానాలే మన రాజ్యాంగంలో, మన విధానాలలో పొందుపరచడం జరిగింది. అయితే 1971 జనాభా తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రతిపాదనకు వచ్చినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్యల అంతరం పెరుగుతుంది, రాష్ట్రాల మధ్యల సుహృద్భావమైన వాతావరణం చెడిపోతుందన్న ఆలోచనతోనే రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా 25 సంవత్సరాలు వివిధ రాష్ట్రాలలో ఉన్న నెంబర్ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఆనాడు చట్టాన్ని సవరించారు. దాంట్లో భాగంగా 543 పార్లమెంటు నియోజకవర్గాలను ఇప్పుడున్న దక్షిణాది రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 6 రాష్ట్రాలలో 130 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిని రాష్ట్రాల యొక్క సరిహద్దును 2006 తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా మనకు 42 పార్లమెంటు నియోజకవర్గాలను, ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే 42 నియోజకవర్గాల సంఖ్యను కొనసాగిస్తూ ఇందులోనే జనాభా దామాషా ప్రకారము అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడం జరిగింది. కాబట్టి 2009 ఎన్నికల్లో ఈ దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 543 ప్రకారమే పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించుకోవడం జరిగింది. ఆ 42 పార్లమెంటు నియోజకవర్గాలలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 పార్లమెంట్ నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన చర్చ జరిగినప్పుడు ఒక రకమైన గంభీరమైన వాతావరణంతో పాటు గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు
ఆందోళన నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలతో, ప్రజాప్రతినిధులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ అవయవదానానికి ముందుకొచ్చారు. అవయవదానానికి తాను సిద్ధంగా ఉన్నట్లు అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించారు. సంబంధిత బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మనం ప్రజాప్రతినిధులం, అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. నియోజకవర్గాల్లోనూ అవయవదానంపై చైతన్యం తేవాలని కేటీఆర్ సూచించారు. సార్, గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సంపూర్ణంగా మా పార్టీ తరపున మద్దతు ఆల్రెడీ ప్రకటించాం అధ్యక్ష. ఒకటే ఒక చిన్న సూచన పెద్దలకు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను సార్. ఇవాళ ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు, ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఒక వ్యక్తిగా, ఎందుకంటే అందరి తరపున, మా పార్టీ అందరి తరపున కూడా నేను మాట్లాడలేను సార్, కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్. నేను అవయవదానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. హౌస్ నుంచి మనందరం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్, మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులం సార్ ఇక్కడ. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే, ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం, ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు, మనం లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా అని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అక్రమంగా హౌస్ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి న్యాయ వ్యవస్థను అవమానించేలా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని స్పష్టం చేశారు. తనపై కోపం ఉంటే తన నియోజకవర్గ రైతులను వేధించొద్దన్నారు. కేసీఆర్ పాలనతో ప్రతి ఎకరాకు నీరు అందిందని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేసిన ఆయన రాష్ట్రంలో చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించటం లేదని తెలిపారు. ఏ విధంగా ఉన్నాయో యావత్ తెలంగాణ ప్రజలకి తెలవడానికి కోసం ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక బాధ్యత కలిగా శాసనసభ్యుని. నిన్న నేను దీని మీద ప్రశ్న అడిగితే జవాబు కూడా చెప్పలేకుండా వెళ్ళిపోయింది. కానీ ఖచ్చితంగా ఈ నుంచి ఇవాళ మాట్లాడుతా ఖచ్చితంగా దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తనే ముఖ్యమంత్రి, తనే హోమ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నా ఇంటి మీద ఇవాళ దాడి చేసిన రోజు, ఆ రోజు నా ఇంటి మీద గాంధీ గారితో అనేక మంది రౌడీ షీటర్లు, రౌడీలు నా ఇంటి మీదకి వచ్చి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసినాడు. ఆ రోజు స్వయంగా రౌడీ షీటర్లకి, రౌడీలకి స్వయంగా సైబరాబాద్ ఉన్న డీసీపీ గారు, మాదాపూర్ ఉన్న ఏసీపీ గారు, గచ్చిబౌలి ఉన్న సిఐ గారు పైలట్ ఎస్కాట్ పెట్టి నా ఇంటి మీదకి రౌడీ షీటర్లని, రౌడీలని తీసుకొచ్చి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ మీద ఇవాళ దాకా దాదాపు ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు 7 నెలలు అవుతా ఉంది. ఇవాళ దాకా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇలా చట్టసభలలో కూర్చుంటున్నా, చట్టం చేసే శాసనసభ్యునిగా నాకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడిగితే దాని మీద సమాధానం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సైబరాబాద్ డీసీపీ గారిని, మాదాపూర్ ఏసీపీ గారిని, గచ్చిబౌలి సిఐ గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నానంటే, జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు 10 లక్షల పరిహారం ఇస్తానన్నారని, అధికారంలోకి వచ్చాక పైసా కూడా విధించలేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నిర్వాసితులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదని, రైతులు త్యాగాలు చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారని తెలిపారు. వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారని గుర్తు చేశారు. నిన్న మొన్నటి వరకు నిర్వాసితులను పట్టించుకున్న నాదుడు లేడని, కూటమి ప్రభుత్వంలో వీలైనంత త్వరగా పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. కేంద్రాన్ని ఒప్పించి
7 మండలాలను ఏపీలో విలీనం చేశామన్న సీఎం ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ పక్కన పెట్టి ఈ ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారని ఆరోపించారు. ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు 5 సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చాం. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాయకులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి 10 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చాడా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా. వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా. మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్తో కోస్తో డబ్బులు మొబిలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు. అందరం గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పచ్చు ఏదో చేసేస్తానని. ఏమీ చేసేటివి ఉండవు. వీళ్ళకి అధికారం తప్ప మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు. పోలవరాన్ని ఏం చేశాడో మీరు చూశారు. ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు. ఈరోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. పోలవరం కూడా ఖర్చులు పెరిగిపోయినాయి. డయాఫామ్ వాల్ మీరు చూస్తే దగ్గర 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ కడితే అది ఈరోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి మొత్తం పాడైపోయి ఇప్పుడు 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా ఇంకొక డయాఫామ్ వాల్ కడుతున్నాం. కనీసం ఈ డబ్బులు అనేది ప్రభుత్వం అంటే ప్రజాధనం ఎక్కడి నుంచో రాదు. ప్రజలు పన్నులు కడతారు. గిరిజన మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన టీడీపీ నేత రమేష్ రెడ్డిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. రమేష్ రెడ్డిని పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించాలని కోరుతూ గిరిజన మహిళ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. అనంతరం స్పందించిన కొలికపూడి 48 గంటల్లో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యేగా తానెందుకని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. సినిమాలో ఒక క్లిప్పింగ్ పెడితే కూడా అరెస్టు చేసి వారిని కొట్టే వ్యవస్థ ఏపీలోనే ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వివేక హత్య ఉదంతం టీవీ సీరియల్ తలపిస్తోందన్నారు. ఆయన కేసులో అసలు రెండో పెళ్లి కోణంలో ఎందుకు విచారణ జరగటం లేదని ప్రశ్నించారు. వివేక హత్య ఉదంతం జరిగి 5 ఏళ్లు గడుస్తున్నా నిన్న కాక మొన్న జరిగినట్లే పచ్చపత్రికలు రాస్తున్నాయని మండిపడ్డారు. సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడుపైనే చంద్రబాబుకు ప్రేమ లేదని, అయినా ప్రతిరోజు వండి వారుస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానంద రక్తాన్ని జగన్ చొక్కాకు రాయాలని చూస్తున్నారని రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. కొన్ని ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది కాబట్టి హత్య జరిగింటే మేము మాట్లాడుతున్నామంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవమే లేదు. అందుకు ఉదాహరణ కావాల్సి ఉంటే ఎన్టీ రామారావు వెన్నుపోటు, ఎన్టీ రామారావు మరణము, ఈ బుద్ధి మీరు చేస్తా ఉంటే అరాచక పాలన ప్రజాస్వామ్యానికి విరుద్ధము.
చెప్పిన హామీలను నెరవేర్చకుండా తుంగలో దొక్కి పరిపాలన చేసే విధానమే ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. పోనీ అహింసావాదం అన్నాం, మేము హింసను వ్యతిరేకిస్తాం, శాంతియుతమైన వాతావరణాన్ని ప్రేమిస్తామంటే అది నేను సత్యం నమ్మను మీ మాట. కారణం మల్లెల బాబ్జీ మరణ ఉదంతాన్ని చెప్పాల్సి వస్తుంది, పింగళి దశరథరాం హత్య గురించి చెప్పాల్సి వస్తుంది, ఎన్టీ రామారావు గారి మరణం గురించి చెప్పాల్సి వస్తుంది, వంగవీటి రంగా హత్య గురించి చెప్పాల్సి వస్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక ఉండే అనుమానాన్ని నివృత్తి చేయమని కోరాల్సి వస్తుంది. ఇట్లా ఎన్నో చెప్పాల్సి వస్తుంది. అంటే మీకు అహింస పట్ల ఏమాత్రమే కానీ గౌరవం లేదు. మరి మీకు అహింస పట్ల గౌరవం లేక, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేక, వివేకానంద రెడ్డి పట్ల ప్రేమ లేక 6 సంవత్సరాలనే టీవీ సీరియల్ మాదిరి వివేకానంద రెడ్డి హత్య గురించి ఆమెన మీరు మాట్లాడుతూనే ఉండారు, వండి వారుస్తానే ఉండారు, రాస్తానే ఉండారంటే ఎవరి మీద మీకు ప్రేమ ఉంది? ఇది ఇట్లా రాస్తారు, ఇది ఇట్లా ఈ మధ్యకాలంలో 4 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి రాస్తానేది ఇట్నే. కృష్ణారెడ్డి డైరెక్షను, అవినాష్ రెడ్డి డైరెక్షన్, కృష్ణారెడ్డి యాక్షన్. ఇది ఒకరోజు, నిన్న ఒకరోజు, 6 సంవత్సరాలుగా. మరి దేనికోసం? దేనికోసం అంటే రాష్ట్ర ప్రజలారా ఒకే ఒక కారణం, వివేకానంద రెడ్డి రక్తం తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి చొక్కాకు పుయ్యాల పూర్తిగా ఇట్లా. ఎంత విచిత్రం అంటే రక్తము మాదే, చొక్కా మాదే. ఓరి దీని అమ్మ జీవితమేసరా, రక్తము మాదే, చొక్కా మాదే. చనిపోయిన వ్యక్తి మా కుటుంబ సభ్యుడే. ఎవరు చొక్కాకు పూస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే చొక్కాకు మీరు రక్తం పూసి ఆయనను అపపవిత్రుని చేసి సర్వనాశనం చేయాల. ఎట్లా దీనికి మార్గం? జగన్మోహన్ రెడ్డి హత్యలో భాగస్థుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలంటే ఒక పావు కావాలా మీకు? బలిపీఠం ఎక్కడానికి ఓ మనిషి కావాలా? ఆ బలిపీఠం ఎక్కడానికి మీరు ఎన్నుకున్న మనిషే మా ఎంపీ అవినాష్. కారణం ఆయన స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు కావడం చేత కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నికను 8 మంది వైసీపీ ఎంపీటీసీలు బహిష్కరించారు. గురువారం నాడు ఎమ్మెల్యే నానాజీ వైసీపీ నుంచి జనసేనలో చేరిన 7 ఎంపీటీసీలు తమ పార్టీకి చెందిన 3 ఎంపీటీసీలతో కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. దీంతో కాకినాడ రూరల్లో ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో ఎంపీపీ ఎన్నికలు జరిగాయి. జనసేన ఎంపీటీసీ అనంతలక్ష్మి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసమే తాము పార్టీ మారాము తప్ప అధికారం కోసం కాదన్నారు. మండల పరిషత్ అధ్యక్షులైన శ్రీమతి అనంతలక్ష్మి అని నేను శాసనం ద్వారా నిర్మించబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరచుచున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురి అయ్యారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యకర్తయే అధినేత అనే పేరు మీద సమస్యలకు పరిష్కార కార్యక్రమాన్ని వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గం నుండి వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి విచ్చేసి మాజీ ఎమ్మెల్యే వర్మకు వారి సమస్యలను చెప్పుకుంటూ వినతి పత్రాలు అందజేశారు. కాగా సత్వరమే పరిష్కారమయ్యే సమస్యలను వర్మ అక్కడికక్కడే పరిష్కరించారు. మీరు ఇచ్చే సమస్యను చూస్తుంటే కార్యకర్తలు తలాగా మనసులో బాధ పెట్టుకుని నలిగిపోతున్నారా అని చెప్పి అనిపిస్తాం. ఇచ్చారంటే గత ప్రభుత్వంలో రోడ్లు వేయకపోవడం, మంచినీళ్ళు కొనాలి కట్ చేయడం, ఉన్న పెన్షన్లు కట్ చేయడం, బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ ఇవ్వకపోవడం,
హౌసింగ్ ఇవ్వకపోవడం, చాలా సమస్యలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 5 సంవత్సరాలు కూడా అలుపెరగిన పోరాటం చేశారు. పార్టీ ఎంతో బలీయంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి అండగా పార్టీని బలపరుస్తూ, ఇలా నిజంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది అన్న కారణానికి ఏంటంటే సభ్యత్వే. మీరు చూశారు 1 కోటి మంది సభ్యత్వం గారు, అంటే ఎంతమంది పిల్లర్స్ తో ఉంది ఈ పార్టీ. రామారావు గారు పెట్టిన పార్టీ ఏ మొత్తాన్ని పెట్టారో కానీ చాలా బలంగా ఉంది. అయినా ఒక్కోసారి ఒడిదుడుకులు వస్తాయి కాబట్టి మొన్న జగన్మోహన్ రెడ్డి మీద 5 సంవత్సరాలు కూడా పార్టీ కార్యకర్తలు మరి అలుపు లేకుండా పోరాడారు. ఆ సమయంలో పడిన ఇబ్బందులు, ఆ సమయంలో పడిన కేసులు, అప్పుడున్న ప్రజాప్రతినిధులు పెట్టిన కేసులు, అప్పుడున్న ప్రజాప్రతినిధులు హెరాస్మెంట్ చేసిన కేసులు, అప్పుడున్న వైసీపీ ప్రజాప్రతినిధులు లభ్యత లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేధించిన విషయాలు, హౌసింగ్ విషయాలు, చాలా సమస్యలతో కార్యకర్తలు ఈరోజు ప్రభుత్వం వచ్చినా సరే వారికి పూర్తి కాకపోవడం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మరి మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మన కార్యకర్తలు ఎంత ఇబ్బందులు పడ్డారా, ఆ 5 సంవత్సరాలు ఎన్ని అవమానాలు పడ్డారా అన్నది కళ్ళెదురు కనబడుతుంది. నాకు కూడా చాలా బాధగా చూస్తుంటే బాధేస్తుంది. మరి ఆ విధంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి పార్టీ పెద్దలు మరి చంద్రబాబు నాయుడు గారిని, పార్టీ అధ్యక్షుడిని నారా లోకేష్ గారిని కోరుకున్నా. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన పార్టీని బలీయం చేయడానికి మరి ఆ రోజు నారా లోకేష్ గారు 3200 కిలోమీటర్ల అలుపెరగని పాదయాత్ర చేసి బాపట్ల మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం తీసుకొచ్చిన మెటీరియల్ను వేరే చోటికి తరలించి కూటమి ప్రభుత్వం బాపట్ల ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. మన శాసనసభ్యుల వారు నేనేదో వార్డు పర్యటన, మీ వార్డు మీ ఎమ్మెల్యేను ఏదో కార్యక్రమంలో అక్కడికి వెళ్ళటం జరిగింది. కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు, మరి ఎందుకు అంత భయంలో ఉంటున్నా నాకు అర్థం కావట్లేదు ప్రజలు. నన్ను ఎందుకు అడుగుతున్నా, నేరుగా అక్కడ శాసనసభ్యులు వచ్చారు కదా, ఆయన అడగాల్సి ఉంది కదా, నాకెందుకు ఫోన్ చేస్తా ఉన్నారు. సార్ పక్కన మెడికల్ కాలేజ్ ఆపేశారు, దాని గురించి మాట్లాడకుండా ఏదో డెవలప్మెంట్ ఏమైనా ఇబ్బంది ఉందో అని అడుగుతా ఉన్నారు. ఆయనకి ఏం చెప్తాం సార్, అంత పెద్ద మెడికల్ కాలేజ్ని ఎందుకు ఆపేశారు కూడా తెలియకుండా ఆపేశారు. మా రైల్పేట ప్రాంతం అంతా కూడా మరి దానితో ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పి మేము అనుకున్నాం. అది ప్రభుత్వం ఉంది కదా, ఏ ప్రభుత్వం వచ్చిందా చేస్తుంది అనేటువంటి కొంత ధీమాతోనే మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లేసాం. ఈరోజు తీరా చూస్తే సంవత్సరం మొత్తం ఉంది మెడికల్ కాలేజ్ని పూర్తిగా పెట్టేసారు. అక్కడి నుంచి మెటీరియల్ కూడా తోలుకెళ్ళిపోతా ఉంటే మాకు చాలా బాధ వేసింది అని నాతో చెప్పుకుంటాం. సరే, వారి ఆ పాదయాత్రలో అటు ఇటు తిరుగుతూ ఆ తిరిగిన రోడ్డు మనం వేసిన రోడ్డే, ఆ డ్రైన్ లేదో నీళ్లు పోలేదని ఏదో చెప్తా ఉంటే ఆ రోజు కూడా మనం చెప్పాం వాళ్ళని, ఇంకొక గజం స్థలం ఇవ్వండి, ఆ కాలువ కొంచెం పెద్దగా చేస్తే కానీ పోదని. అంతకుముందు వేసినటువంటి డ్రైన్లో అది చిన్న డ్రైన్, 6 అంగుళాల డ్రైన్ ఉండటం వల్ల మాట్లాడితే పూడుకుపోతూ ఉంటుంది. దానివల్ల కొంచెం పెద్ద డ్రైన్ కడతామని ఆ రోజే అడిగాం. ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా నేను కూడా మళ్ళీ ఒకసారి ప్రజల తరఫున అడుగుతా ఉన్నాను. తప్పకుండా 5 వార్డులో ఆ డ్రైన్ ని కొంచెం పెద్దగా చేయడానికి ప్రజల సహకారం తీసుకొని చేస్తే మంచిది అనేటువంటి విషయం తెలియజేస్తూ, ప్రధానంగా అక్కడ మనం చూడాల్సిందల్లా ఆ ప్రాంత అభివృద్ధి గురించి, ప్రత్యేకంగా బాపట్ల అభివృద్ధి గురించి. జిల్లా తెచ్చుకున్న తర్వాత ఈ జిల్లా ఆర్థికంగా ఇక్కడ వ్యాపారాలు జరగాలి, నిలదొక్కుకోవాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి అనేటువంటి ఒక పెద్ద ఎజెండాతో తెచ్చుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ని, టీచింగ్ హాస్పిటల్ ని ఈరోజు అటకెక్కించినటువంటి దుస్థితి మనం చూసాం. ఖచ్చితంగా రైల్పేటలో ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు తప్పకుండా ఆ విషయాన్ని గౌరవ శాసనసభ్యుని మీరు గట్టిగా అడిగే మరి ఆ ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం కూడా బాపట్ల ప్రజలు అందరూ చేయాలి. దాంతో పాటు ప్రత్యేకంగా రైల్పేట వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బాధ్యత ఉంది వాళ్ళ మీద.
అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డీలిమిటేషన్స్ పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని ఖండించిన తెలంగాణ సీఎం. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకొచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రజాప్రతినిధులం, ప్రజలందరికీ ఆదర్శంగా నిలవాలన్న ఎమ్మెల్యే కేటీఆర్. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు 10 లక్షల పరిహారం ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదల్చలేదన్న సీఎం చంద్రబాబు నాయుడు. గిరిజన మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన టీడీపీ నేత రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. 48 గంటల్లో చర్యలు తీసుకోకుంటే రాజీనామా చేస్తానన్న తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.